నమస్కారం. న్యూస్ బైట్కు స్వాగతం. తమిళ చిత్రసీమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయాల్లో టీవీకే పార్టీ అధ్యక్షుడుగా దూసుకుపోతున్న దళపతి విజయ్ గురించి ఇప్పుడొక ఆసక్తికరమైన వార్త చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం జననాయకన్. గత కొంతకాలంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ వివిధ కారణాలతో విడుదలకు అడ్డంకులెదురవుతున్నాయి. ముఖ్యంగా సెన్సార్పరమైన సమస్యల వల్ల ఈ సినిమా విడుదల పదే వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. అయితే తాజాగా ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు ఇంటర్నెట్లో లీకవ్వడం ఇప్పుడు కోలీవుడ్లో పెద్ద దుమారం రేపుతోంది. ఈ పరిణామంపై చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్రబృందానికి అండగా నిలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శివగంగై జిల్లా కారైకుడిలో తన రాజకీయ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని చెన్నై చేరుకున్న విజయ్ని మీడియా ప్రతినిధులు ఈ లీక్ వ్యవహారంపై ప్రశ్నలడిగారు. సినిమాకు సంబంధించిన కీలక దృశ్యాలు బయటకు రావడంపై ఆయన స్పందన ఏంటని విలేకరులు అడిగినప్పటికీ విజయ్ ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనంగానే అక్కడి నుండి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సమస్య నుండి జననాయకన్ టీం ఎలా బయటపడుతుంది? సినిమా విడుదల ఎప్పుడుంటుంది అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ బైట్.